మేము వ్యతిరేకంగా వెళ్తాం అనట్లా. దాని మీద ఖచ్చితంగా అమెండ్మెంట్ తీసుకురావడానికి అడుగుతారట ఒక నిమిషం. ఎస్ నాగార్జున గారు ఇప్పుడు చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు. కొన్ని పాయింట్ 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఆమె అడిగిన క్వశ్చన్ మీరు నన్ను అడగండి, ఒకవేళ నేను మర్చిపోయి ఆన్సర్ చేయలేకపోతే నో ప్రాబ్లం. చెప్పండి. మొదట ఏంటంటే తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఏమైంది అంటున్నారు. ఇప్పుడు నిజంగానే ఒక చిన్న లాజిక్ సార్, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మార్చి కల్లా మీరు డీటెయిల్స్ మొత్తం పెట్టండి అని చెప్పి, ఏది మొన్న ఎలక్షన్ జరగకముందే మార్చి కల్లా పెట్టండి అని చెప్పింది సార్. కానీ బ్యాంక్ అతను ఏం చెప్పాడంటే లేదు మేము జూన్ జూలైలో సబ్మిట్ చేస్తాం, ఈ డీటెయిల్స్ చాలా ఉండి మేము బయట పెట్టలేము అని చెప్పింది సార్. అప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే లాగిపెట్టి 2 పీకి తీసుకొని రపు డైరెక్ట్ చెప్పేసింది సార్. చెప్తే వాళ్ళు ఏంటంటే వచ్చినట్టు మార్చి 15వ తారీఖు 10వ తారీఖు డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేయడం జరిగినప్పుడు అంటే మాకు తెలిసింది, ప్రజలందరూ తెలిసింది. ఏం తెలిసింది? 100% ఇందులో క్విట్ప్రోకో జరిగింది. ఎలా చెప్తున్నాను, మీరు పెన్ను పేపర్ రాసుకోండి మేడం, నేను చెప్తా రాసుకోండి. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 5-6 సంవత్సరాల క్రితం దీంట్లో రైడ్ జరిగింది. 5-6 సంవత్సరాల ఈడీ రైడ్ జరిగినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినాయి. మరి ఇంతవరకు ఆ రైడ్ ఏమైంది? మరి ఎన్ని కోట్లు పెట్టుకున్నారు? వాళ్ళ మీద ఎంత ఫైన్ ఇచ్చారు? ఏమన్నా మీ దగ్గర రిపోర్ట్ ఉందా? ఈ రోజు వద్దు, రేపు మళ్ళీ డిబేట్కి వస్తా, ఎల్లుండి వస్తా, ఆ టైంలో వస్తా, మీరు పలానా డేట్ టైం చెప్పండి. ఈ కంపెనీ మీరు రైడ్ చేసిన తర్వాత ఎంత పట్టుకున్నారు, ఎంత ఫైన్ వేశారు, ఆ కేసు ఏమైంది, మీరు రిపోర్ట్ చెప్పండి సార్. ఈడీ రైడ్ జరిగిన తర్వాత 1300 కోట్లు వీళ్ళు డొనేట్ చేశారు సార్ పార్టీకి. త్రూ బాండ్స్ సార్ 1300 కోట్లు డొనేట్ చేశారు. వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత సార్? తక్కువ తీసుకొచ్చి 215 కోట్లు సార్ వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్. మరి 1300 కోట్లు ఎలా చేశారు? ఈ డీటెయిల్స్ మొత్తం ప్రజలకు ఎలా జరిగింది? ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందని అదే మేము మొత్తుకుంటుంది. ఏంది ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఈడీ రైడ్ జరిగిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోతున్నాయి? బికాస్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి. చెప్పండి. ఆయన ఏదో గేమింగ్ కంపెనీ 215 కోట్లు 1300 కోట్లు ఇచ్చింది, క్విట్ ప్రోకో జరిగిందని. మీరు ఎలా చెప్తారు క్విట్ ప్రోకో జరిగిందని? మరి ఎందుకు ఇచ్చింది డబ్బులు? 215 కోట్లు లాభం ఏ సంవత్సరంలో ఇచ్చింది? ఏ సంవత్సరంలో రైట్ 1300 కోట్లు చేశారు. సో ఈ గేమింగ్ కంపెనీలు అనేది వరల్డ్ వైడ్ ఉంటాయి, అన్ని కంట్రీస్ తోటి అనుసంధానమై ఉంటాయి. వాళ్ళకి ఓవరాల్ ప్రాఫిట్ అనేది వరల్డ్ వైజ్ చూసినప్పుడు అది హెవీగా ఉంటది. వాళ్ళు కంట్రీ వైజ్ డీటెయిల్స్ ఇచ్చి ఉండొచ్చు. సో అందుకే మీకు తెలియదు కాబట్టి నేను మీకు సఫిషియెంట్ టైం ఇస్తా అని చెప్పా. ఏదో మాట్లాడకండి, మీరు వచ్చి మాట్లాడకండి. మీరు మాట్లాడారు, ఆగండి. ఈడీ వాటి మీద ముచ్చట పెడతారు. నేనేమంటున్నంటే ఈడీ రైడ్ చేస్తే కుడిప్రో జరిగింది, రైడ్ చేయటం వల్లనే ఇచ్చారంటున్నారు. ఇది అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు ఈడీని సిబిఐని మిస్యూజ్ చేస్తున్నారు. అది వాస్తవం. ఇప్పుడు న్యూట్రల్ ఉంటున్నాయి, వాటికి అటానమస్ ఉంటే ఇవి చేయవు. పేరుకి అటానమస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిబిఐ అధికార పార్టీలో హోమ్ మినిస్టర్గా చిదంబరం ఉన్నప్పుడు అమిత్ షాని తీసుకుపోయి లోపటేశారు. ఒక కేసులో అమిత్ షా తీసుకుపోయి 3 నెలలు జైల్లో ఉన్నాడు. అమిత్ షా హోం మంత్రి కాగానే చిదంబరం తీసుకుపోయి లోపటేశారు, 9 నెలలు ఉన్నాడు. సిబిఐకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు లోపం అవుపడుతుంది? వీళ్ళు అక్యూజ్డ్ అయితే అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అక్యూజ్ చేయట్లేదు వీళ్ళని? అమిత్ షా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వేశారు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన తప్పు పట్టలేదు? చిదంబరాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వేయలేకపోయింది? ప్రతిపక్షంలో పోయినాక ఎందుకు వేస్తుంది? అంటే సిబిఐ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూట్రల్ ఏజెంట్. అది న్యూట్రల్గా పనిచేయట్లేదు. కాబట్టి కేంద్ర సంస్థలన్నింటినీ, అది ఈడీ అనండి, సిబిఐ అనండి, వాళ్ళ అందులో పనిచేసే ఆఫీసర్లు తప్పు పట్టలేము. ఇప్పుడు జ్యుడిషియరీ అటానమస్ ఉంది, సాధ్యమైనంత వరకు వాళ్ళు ప్రెజర్స్కు లోను కాకుండా పనిచేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ మీద కూడా ప్రెజర్స్ బిల్డప్ చేస్తారు. సిబిఐ ఈడీకి ఎక్కడ అటానమస్ ఉంది, ఎక్కడ వాళ్ళు ప్రెజర్కి లోను కాకుంటుంటారు. కాబట్టి ప్రమోషన్స్, అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఒక గవర్నమెంట్ చేతులు ఉన్నాక ఏ అధికార పార్టీ చేతులు ఉంటే అధికార పార్టీ మిస్యూజ్ చేస్తుంది. కాంగ్రెస్ కాస్త తక్కువ యూజ్ చేసింది, బీజేపీ కాస్త ఎక్కువ యూజ్ చేస్తుంది. ధైర్యం వచ్చింది కాబట్టి రేపు అధికార పార్టీకి ఇంకోటి వస్తే అది ఇంకా దీన్ని మించి మిస్యూజ్ చేస్తుంది. చివరికి పార్టీలు మారాలంటే ఈడీ సిబిఐని చూసి మారాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మో మారితే రైడ్ చేస్తారు, మారకపోయినా రైడ్ చేస్తారు, అందుకని అవి కనిపెట్టుకొని మారుతున్నారు. ఈ స్థితి వచ్చేసింది. కాబట్టి ఇవాళ చిన్న విషయం ఏది నిధులకు వాళ్ళు రైడ్ చేసినాక ఇచ్చారంటే చాలా చిన్న విషయం. కాబట్టి అసలు వ్యవస్థే ఇంత దుస్థితిలో ఉంటే మనం చిన్న డబ్బుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఈడీ చేసినాకనే డబ్బులు ఇచ్చారనేది. ఇది అసలు గవర్నమెంట్లో మారిపోతుంటే చిన్న ₹1 2 కోట్లు కావు. కాబట్టి వాటికి అటానమస్ అయినంత కాలం ఇవి మిస్యూజ్ చేస్తూనే ఉంటారు, అవి రైడ్ చేస్తే డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఎస్ నాగార్జున గారికి అది అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు తీసుకొచ్చిందే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తర్వాత మీరు చెప్పినట్టుగా ఏదో మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు. ఏం జరిగినా అందసత్యం గారు చెప్పినట్టుగా అది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి తగ్గట్టుగానే మారిపోతున్నాయా?
సార్ ఇప్పుడు సార్ చెప్పిందంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ సీనియర్ ఆయన చెప్పారంటే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ చూసి అలా చెప్పుంటారు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొంచెం వాడుండొచ్చు, కానీ బీజేపీ అది తారాస్థాయి తీసుకెళ్ళింది అనేది మటుకు డెఫినెట్గా వాస్తవం సార్. ఒక సామాన్యంగా నేనేం కోరుకున్నాను అంటే సార్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తా, నిజంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని సపరేట్గా ఉండాలి సార్. సపరేట్గా ఉండి వీటి మీద ఎటువంటి గవర్నమెంట్ అదమాయిషం ఉండకూడదు సార్. వాళ్ళు ఇండిపెండెంట్ బాడీగా వర్క్ చేయాలి, కానీ పేరుకి మాత్రమే బాడీ ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇలా రివర్స్ అదే డిఫరెంట్గా యూజ్ చేయడం అది కరెక్ట్ కాదు. నేను సార్ చెప్పడానికి యాక్సెప్ట్ చేస్తాను సార్. అయితే మేడం గారే చెప్పాలి. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఇది 11వ సంవత్సరం రన్ అవుతుంది. ఎన్ని ఈడీ కేసులు జరిగింది, ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, కనీసం ఒక్క కేసు అని సాల్వ్ అయిందా సార్? ఒక్క కేసు అని సాల్వ్ అయిందా? ఇంత దేనికి సార్? వీళ్ళ ఇది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఈ బీజేపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క కేసాన్ని కొలికి వచ్చిందా సార్? సరే ఇప్పుడు వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కదా, బీజేపీ టీడీపీఏ సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి వెళ్ళి కూర్చోవచ్చు కదా. కూర్చొని ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా, తప్పు చేయలేరా, చేస్తే బొక్కలు వేయండి, చేయకపోతే రిలీజ్ చేయండి సార్. ఎందుకు పొద్దుగు పెట్టి కూర్చొని వీళ్ళు అడగొచ్చుగా, ఎందుకు అడగట్లా? ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కావాల్సిన డబ్బు, అధికారం, ఆ రెండే. ఇంకా మనం ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడుకుందామా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామా? ఎలక్ట్రల్ బాండ్ కూడా పాలిటిక్స్ కు వీటికి అంటే లింక్ ఉంది. అది మీరు కూడా మాట్లాడండి. అధికారంలో ఉన్న అంటే నేనేం చెప్తున్నంటే నేను జనసేన అంటలేదు మేడం, నేను జనసేన తప్పు పట్టలేదు. నేనేం తప్పు పడుతున్నా అంటే మీరు చరిత్ర చూడండి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు సార్ మా పార్టీని విమర్శించారు, నేను చేశాను, అవును తప్పు జరిగింది సార్, అలా చేయకుంటే బాగుంది, నేను ఒప్పుకున్నా కదా. అలాగే మీరు బీజేపీ గవర్నమెంట్ 10 years రూలింగ్ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏ కంపెనీ నుంచి డబ్బులు వచ్చి ఒకసారి చరిత్ర చూడండి. ఏ డేట్ డబ్బులు వచ్చాయి, దానికి ముందు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ అని వచ్చి ఉండాలి, లేదు వాళ్ళ మీద ఈడీ రేట్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏడో జరిగే ఉంటుంది సార్. అది ప్రజలు తెలిసింది కదా. ఎందుకు మరి మీరు సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మేడం. ఎస్బీఐ వాళ్ళని కోర్టు మీరు మార్చిలో సబ్మిట్ చేయమంటే వాళ్ళు ఏమన్నారు, మేము జూన్ జూలైలోనే సబ్మిట్ చేస్తా అన్నారు. చిన్న లాజిక్ ఎందుకు? వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పారంటే, బ్యాంకులు ఏం చెప్పారంటే సార్ లాట్ ఆఫ్ డేటా ఉంది కదా, లాట్ ఆఫ్ డేటా ఉంది కదా, లాట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి మేము ఇవ్వలేము, మాకు టైం ఇవ్వమని చెప్పి బ్యాంకర్ అడిగారు సార్. అంటే ఎందుకు అలా ఉంటారు? ఆ లోపు ఎలక్షన్స్ అయిపోతాయి కదా, ఎలక్షన్స్ అయిపోతే ఏం జరిగే ఇబ్బంది లేదు కదా సార్. అంటే అలా ఒత్తిడులు చేస్తున్నాయా? అదే నేను చెప్పేది. ఇప్పుడు బ్యాంక్ అతను ఎవరు చెప్పిందన్నారు? అమిత్ షా గారు చెప్పింది లేదంటే మోడీ గారు చెప్పింది అంటారు కదా. అదే ఆ ప్రభావం ఎందుకు కనిపిస్తోంది అనేది, ఆ ప్రభావం ఎందుకు కనిపించాలి? స్వతంత్ర దర్యాప్తు సంస్థల కింద ఒక పార్టీ ఉన్నప్పుడు పార్టీల మాటలు ఎందుకు వినాల్సిన దుస్థితి ఏర్పడుతోంది అనేది కూడా ప్రశ్నే కదా. ఎస్ శివపార్వతి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎందుకు టైం తీసుకుందంటే, టైం తీసుకుంటే వాళ్ళ దగ్గర అంత డేటా ఉన్నప్పుడు ఏవి క్యాష్ అయినాయి, ఏవి క్యాష్ అవ్వలేదు, ఏవి ప్రధానమంత్రి గారికి వెళ్ళాయి, ఎంత ఏ కంపెనీ ఎంత ఇచ్చింది, ఏది మిస్యూజ్ అయింది, ఏది క్యాష్ అయింది, ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ అంతా అంత లాట్ ఆఫ్ డేటాని వాళ్ళు సబ్మిట్ చేయాలి కోర్టుకి. మళ్ళీ ఒకసారి ఏదైనా తప్పులు తడకలతో సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళకే కదా పడేది. సో మీరు వెనకేసుకొచ్చి మీ క్రెడిబిలిటీ లాస్ చేసుకోవద్దు. అసలు బీజేపీ వెనకేసుకొచ్చి మీ క్రెడిబిలిటీని మీరు పోగొట్టుకోవద్దు. బ్యాంక్ అనేది ఒక ఎస్బీఐ అనేది ఒక చిన్న పర్సన్ కాదు మేడం, లేదా మన చిన్న బ్యాంక్ కాదు ఎస్బీఐ అనేది. అలా కాదండి, మీరు వెనకేసుకొచ్చినందువల్ల క్రెడిబిలిటీ పోదు. అందులో ఏవి అన్యాయాలు ఏమున్నాయని ఇది వాస్తవం, ఇది నిజమైనప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి. ఏది చేసినా విమర్శించాల్సిందే అంటే అది కష్టం. ఇప్పుడు మేడం ఏం చేసినా విమర్శించేటప్పుడైతే ఇందాక అనలిస్ట్ గారు చెప్పిందని నేను యాక్సెప్ట్ చేయను కదా. కాంగ్రెస్ అలా చేయదని చెప్పాను కదా. ఎందుకు బీజేపీని మెచ్చుకుంటున్నారు, ఎందుకు బీజేపీ పట్టం కడుతున్నారు అంటే ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ విధి విధానాలు నచ్చుతున్నాయి ప్రజలు. ఓటేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకటేనండి, ఏ పార్టీని వాళ్ళు సమర్థించుకోవటం కాకుండా దీన్ని అరికట్టుకునేటువంటి మార్గాలు ఏమిటి అన్నప్పుడు చట్టబద్ధమైన మార్గము పనిచేయలేదు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది పనిచేయలేదు. తర్వాత అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ సమకూరుస్తున్నారు కాబట్టి రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి డెమోక్రసీలో ఇదొక ఇంపర్ఫెక్షన్ గా జరుగుతా ఉంది అనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఇది జరగటానికి వీల్లేదని నిషేధించింది. అక్కడికి ఆగిపోయినాయి. కాబట్టి ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ త్రూ వైట్ మనీ ఇస్తే అంతటితోటి ఆగలేదు. త్రూ బ్లాక్ మనీ కూడా 25% త్రూ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రొవైడ్ చేస్తే 75% మనీ త్రూ బ్లాక్ మనీ ద్వారా ప్రొవైడ్ చేశారు పొలిటికల్ పార్టీస్ కు. అందుకే బాండ్స్ ద్వారా 12,000 కోట్లు అయితే మొత్తం 60,000 కోట్ల ఖర్చు అయిందని తేల్తా ఉన్నాయి లెక్కలు. అందుకని ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయటం తప్ప ఇంకో మార్గం లేనే లేదు. ఈ చట్టాలు, ఈ సూత్రాలు ఇవన్నీ చేయనియండి. ఇవన్నీ
ఒకవైపు జరుగుతుంటాయి, కానీ ప్యారలల్